నాకు మిల్లెట్స్‌తో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి తీసుకొచ్చేదనమాట. చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట అది. హాయ్, నా పేరు మాధవ్ అండి. నేను ఫుడ్, న్యూట్రిషన్ అండ్ హ్యూమన్ హెల్త్ మీద మాస్టర్స్ చేస్తున్నాను. అందులో రీసెర్చ్ చేస్తూ ఉన్నాననమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఈ మిల్లెట్స్ గురించి, బ్రౌన్ రైస్ గురించి, వైట్ రైస్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే వైట్ రైస్ తీసుకోవాలా, బ్రౌన్ రైస్ తీసుకోవాలా, మిల్లెట్స్ తీసుకోవాలా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, అలాగే మనకి డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలనుకుంటే ఏది బెస్ట్, అలాగే ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, మిల్లెట్సా, రైసా, లేకపోతే బ్రౌన్ రైసా, అంటే వైట్ రైసా, బ్రౌన్ రైసా. సో ఈ మూడిట్లో ఏది మంచిది, ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఆల్రెడీ చెప్తూ ఉన్నారనమాట. అంటే మిల్లెట్స్ తీసుకుంటే మీకు ఇంకా తిరగలేదు, మీకు ఫ్యూచర్లో ఇంకా ఎప్పుడు డయాబెటీస్ అనేది రాదు అని చెప్పేసి. సో అందులో ఎంతవరకు నిజం ఉంది, ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటున్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట. సో ఎప్పుడైతే ఇలా కొంచెం తగ్గుతాయో షుగర్ లెవెల్స్, వాళ్ళు ఏమనుకుంటారంటే వావ్ సూపర్గా పనిచేస్తుందని చెప్పేసి దాన్ని లాంగ్ టర్మ్ ఫుడ్ కింద, స్టాపిల్ ఫుడ్ కింద, అంటే డైలీ తినే ఫుడ్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకొని రోజు మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తారనమాట. సో అలా తింటే లాంగ్ టర్మ్లో అంటే 3 to 4 yearsలో ఏమవుతుంది, అసలు బాడీ లోపల ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూగా చూడండి, అలాగే లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గో టు ద వీడియో. (2023) ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద డిక్లేర్ చేసింది గవర్నమెంట్. సో ఇంకేముంది, అందరూ ఇంకా మిల్లెట్స్ మీద పడిపోతూ ఉంటారు. మిల్లెట్స్తోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంకా చెప్పాలంటే స్నాక్స్ కూడా వాటితోనే ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ మిల్లెట్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే చేస్తూ ఉన్నాయన్నమాట కొత్త కొత్త ప్రోడక్ట్స్ మిల్లెట్స్ తోటి, ఎలాంటి బిస్కెట్స్ దించాలి, ఎలాంటి చాక్లెట్స్ కూడా దించాలి అని చెప్పేసి. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్ని దించడానికి. ఎందుకంటే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందంటే జనాలు అందరూ ఆటోమేటిక్గా కొనుక్కుంటూ ఉంటారు సూపర్ ఫుడ్ అని చెప్పేసి. వాళ్ళు కూడా మంచి లేబుల్స్ తగిలిస్తారు ఫ్రంట్ని, సూపర్ ఫుడ్, ఆసమ్ ఫుడ్ అని చెప్పేసి. సో మనం కూడా వాటిని చూసి ఎగబడి మరి కొనుక్కొని తింటూ ఉంటాం అనమాట. సో అసలు మిల్లెట్స్లో ఎంత నిజం ఉంది, అంటే మిల్లెట్స్ తింటే నిజంగా అంత హెల్తీయా, అసలు నిజంగా డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందా, డయాబెటీస్ రాకుండా ఉంటుందా, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంటే చెప్తుంది మిల్లెట్స్ని తినమని అని చెప్తే ఇంకా ఎక్కడ ఆగేదే లేదు కదా. ప్లస్ రైస్తో పోల్చుకుంటే మిల్లెట్స్లోని అన్ని న్యూట్రియన్స్ డబుల్ ఉంటాయన్నమాట. సో ఇంకేముంది, సూపర్ మంచి న్యూట్రియన్స్ డబుల్ ఉన్నాయంటే మన బాడీ మొత్తం తీసేసుకుంటుంది, అద్భుతంగా పనిచేసేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అందరూ. బట్ అందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, స్లోగా డైజెస్ట్ అవుతుంది, అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే రైస్తో పోల్చుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది అంత తక్కువే ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మామూలు వైట్ రైస్కి 72 ఉందనుకోండి గ్లైసెమిక్ ఇండెక్స్, బ్రౌన్ రైస్లో అయితే 50 ఉంటుంది, అదే మిల్లెట్స్లో అయితే 54 నుంచి 64 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట, మధ్యలో ఉంటుంది. మరీ భారీగా తగ్గిపోదు. కాకపోతే దాన్ని ప్రచారం చేసినప్పుడు మాత్రం అంత అద్భుతంగా ప్రచారం చేశారు కాబట్టి అది ఇంకా అద్భుతమైన ఫుడ్ అని చెప్పేసి అందరూ తినడం స్టార్ట్ చేస్తున్నారనమాట. బట్ ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మిల్లెట్స్లోని కానీ, ఈ బ్రౌన్ రైస్లో కానీ, అంటే బ్రాన్ ఉన్న దాంట్లోని న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కరెక్టే, కానీ మన బాడీ ఎంత తీసుకుంటుంది అందులోంచి అనేది మనం మెయిన్ పాయింట్ కింద చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మన బాడీ కంప్లీట్గా అది అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు మనం ఎంత తిన్నా వేస్ట్ అనమాట. ఎందుకంటే అది మన గట్ మీద హెవీ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే గుర్రాలు ఉన్నాయనుకోండి, గుర్రాలకి ఉలవలు పెడతారు. ఉలవలు అంటే చాలా బలం అనమాట. సో వాటికి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి అవి తినే ఉలవలు మనం తిన్నాం అనుకోండి ఏమవుతుంది, ఎందుకంటే వాటి గట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అలాంటివి డైజెస్ట్ చేసుకోవడానికి వాటి గట్ తయారై ఉంటుంది. సేమ్ అదే ఉలవలు మనం కూడా తిన్నాం అనుకోండి, సో మన గట్ హెల్త్ అనేది పాడవుతూ ఉంటుందన్నమాట. అంటే యంగేజ్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు మనకి గ్రోత్ హార్మోన్ అనేది బాగుంటుంది. సో మనకి ఏంటంటే గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి ఇలాంటి స్ట్రాంగ్ హై ఫైటెట్స్ ఉన్న ఫుడ్ తిన్నాం అనుకోండి, గట్ హెల్త్ అనేది పాడవుతుంది. కాకపోతే యంగ్ ఏజ్లో ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్గా నైట్ టైం కొంచెం బాగా స్లీప్ అది ఉండి మంచి ఫుడ్ తినే వాళ్ళకి ఏంటంటే రికవర్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఈ గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మనకి రికవరీ అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో అప్పుడు మనకి గట్ పాడవడం స్టార్ట్ అయిందంటే మనకి ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే లీకీ గట్ రావడం, అక్కడ నుంచి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనకి అసలు కథ బయటపడుతుంది. సో అందుకని ఇలా ఎక్కువ ఫైటిక్ యాసిడ్స్ ఉండే ఫుడ్ తినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోని ఈ మిల్లెట్స్ అనే వాటిలోని ఫైటిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా ఎక్కువ ఫైటిక్ యాసిడ్ ఉండే ఫుడ్స్ని మనం అంటే ఈ బ్రాన్ ఉన్న ఫుడ్స్ బాగా న్యూట్రియన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రోజు
తినే స్టాపిల్ ఫుడ్ కింద పెట్టుకుంటే ఏమవుతుందంటే అవి మన బాడీలోకి వెళ్ళి అవి కాల్షియంతో బైండ్ అయ్యి మనకి న్యూట్రియంట్స్ని అందకుండా చేస్తాయి. అలాగే ఇవేంటంటే ఇన్సాల్యుబుల్ ఫైటిక్ కాంప్లెక్స్ కింద మారుతాయి అనమాట. సో అలా మారినప్పుడు మనకి ఏంటంటే మనం తినే ఇతర ఫుడ్ నుంచి కూడా ఇవి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మెయిన్లీ జింక్, మెగ్నీషియం ఇలాంటి వాటికి డెఫిషియన్సీ అనేది వస్తుంది. అలాగే మన గట్ హెల్త్ కూడా స్లోగా పాడవడం స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది. సో మనం షుగర్ని కంట్రోల్ చెయ్యాలి అని చెప్పేసి మనం ఏదైతే చేస్తున్నామో అది కంట్రోల్ అవుతుంది. అది కూడా కొన్ని రోజులకు మాత్రమే. ఎప్పుడైతే మనం దీన్ని స్టాపిల్ ఫుడ్ కింద పెట్టుకొని ఇంకా రోజు మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తే అది మాత్రం చాలా డేంజర్ అనమాట గట్ హెల్త్కి. కానీ అది ఆటోమేటిక్గా మళ్ళీ మనకి షుగర్ని తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట, చాలా ఎక్కువ. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైతే మనం ఇలాగ ఈ ఫైటిక్ యాసిడ్స్ ఎక్కువ తినడం వల్ల మనకి కాల్షియం అనేది బైండ్ అయిపోయి అది లూజ్ అవుతుందో అప్పుడు మనకి ఏంటంటే రికెట్స్ కానీ, ఆస్టియోపొరోసిస్ కానీ అలాంటివి ఏమన్నా సరే వచ్చే ఛాన్సెస్ 80% పెరుగుతాయి అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ అయిన జింక్ ఒక 20%, అలాగే మెగ్నీషియం ఒక 60% బాడీలోంచి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఇలా ఇంపార్టెంట్ మినరల్స్ తగ్గిపోతాయో మనకి ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే కొత్త డిసీజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే సో ఎప్పుడైతే మనకి ఇలాగ మెగ్నీషియము, జింక్ ఇలాంటివి మినరల్స్, ఇంపార్టెంట్ మినరల్స్ తగ్గిపోతాయో మనకి ఏంటంటే హషిమోటోస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. సో ఈ హషిమోటోస్ అంటే ఏంటంటే మనకి థైరాయిడ్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే హైపర్ థైరాయిడిజం కానీ లేదంటే అక్యూట్ థైరాయిడిజం కానీ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇన్సులిన్ సరిగా రెగ్యులర్గా ఉండదు అనమాట. సో మన ప్యాంక్రియాస్ సరిగా పనిచేయడం మానేస్తుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అంటే మనకి షుగర్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్గా ఉండాలని చెప్పేసి మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి షుగర్ లేకపోయినా సరే. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే కంట్రోల్లో ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రోజు ఇంకా ఈ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తారు. అలా ఎవరైతే స్టార్ట్ చేస్తారో కొంచెం స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉండొచ్చు, కానీ ఒక 2 to 3 years దాటిన తర్వాత 4 years కానీ 5 years కానీ అంటే వాళ్ళ యొక్క బాడీని బట్టి, వాళ్ళ యొక్క యాక్టివిటీని బట్టి, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు కూడా. సో కానీ మ్యాక్సిమం పీపుల్కి అయితే మాత్రం ఇది ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అది జరిగిన వెంటనే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందో మనకి అది ఆటోమేటిక్గా ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ అవుతుందన్నమాట. సో మీరు ఇంత కష్టపడి చేస్తున్న పని ఏమవుతుందంటే మనం కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుందన్నమాట ఈ డయాబెటీస్ అనేది. సో అందుకని మనం ఏంటంటే మిల్లెట్స్ కానీ ఇలాంటి బ్రౌన్ రైస్ కానీ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని రోజు తినేసి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పేసి ఫీల్ అవ్వకూడదు అనమాట. ఎప్పుడైనా సరే మనం ఎలా తినాలంటే మనం కరెక్ట్గా తినాలి. అలాగే ఇవి అంటే మేము మిల్లెట్స్ తినవా అంటే నాకు పరమాన్నం అంటే ఇష్టం అని చెప్పాను కదండి. సో ఎప్పుడో ఒకసారి పరమాన్నం వండుకోవాల్సి వస్తే వండుకుంటాం. అది కూడా 24 hours సోక్ చేసిన తర్వాత వండుకుంటాం. ఎందుకంటే మనం సోక్ చేసుకుంటే మనకి అందులో ఉండే ఫైటేట్స్ అనేవి చాలా మట్టుకు తగ్గుతాయి అనమాట. సో అలా తగ్గించుకొని వండుకోవచ్చు. కానీ దాన్ని రెగ్యులర్ ఫుడ్ కింద చేసుకొని అదే తినాలి, ఇంకా నేను మిల్లెట్స్ తినేసి నేను అద్భుతమైన సూపర్ ఫుడ్ తినేస్తున్నాను అని చెప్పేసి ఫీల్ అయితే మాత్రం అది చాలా తప్పండి. సో అందుకని నేనైతే ఏంటంటే నేను వైట్ రైస్ తింటాను, కాకపోతే తక్కువ రైస్ తింటాను, అలాగే ఎక్కువ ప్రోటీన్ తింటాను, అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ తింటాను, మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ తింటాను అనమాట. సో అలా బ్యాలెన్స్డ్గా మన బాడీకి ఏం కావాలని చెప్పి న్యూట్రిషన్ తెలుసుకొని తింటే బెస్ట్ అనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను 1 డైట్ ప్లాన్ అని చెప్పేసి. అది డైట్ ప్లాన్ కాదు యాక్చువల్లీ, ఏంటంటే అసలు ఎలా తినాలి, మన బాడీకి ఎన్ని న్యూట్రియంట్స్ కావాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. అది ప్రతి ఒక్కరికి పనిచేస్తుందంటే అంతే, అది ఒక బేసిక్ ప్లాన్ అనమాట. మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎలా ప్లాన్ చేసుకొని తినొచ్చు అనేది మీకు అర్థమవుతుంది అనమాట అందులో. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది 1 డైట్ ప్లాన్ అని చెప్పేసి పెట్టాను. సో మిల్లెట్స్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దాన్ని మెయిన్ ఫుడ్ కింద మాత్రం తీసుకోవద్దు ఎప్పుడు కూడా. సో చాయిస్ మన చేతిలోనే ఉందండి, ఎందుకంటే ఆల్రెడీ బిగ్ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ రెడీగా ఉన్నాయి మిల్లెట్స్ తోటి రకరకాల ప్రోడక్ట్లు దించడానికి, సూపర్ హెల్తీ ఫుడ్స్. సో చూద్దాం, మనం హెల్తీగా ఉండాలంటే ఒకటే అండి, ఏది సూపర్ ఫుడ్ కాదు, ఏది పర్మనెంట్ ఫుడ్ కింద చేసుకొని దాన్నే కంటిన్యూస్గా తినడం చేయకూడదు. అందుకని మనం ఏంటంటే మనకి అసలు బాడీ ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి, ఆ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి, ప్రోటీన్ ఎంత కావాలి. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ప్రోటీన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ కానీ ఇవన్నీ ఏంటంటే రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇవన్నీ మెయిన్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్. మీరు ఎంత తగ్గించుకున్నా సరే మీకు అది ఇన్సులిన్ అనేది పెంచుతూ ఉంటుందన్నమాట. అంటే మీరు సరైన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, మంచి అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోకపోతే మీ ఏజ్ని బట్టి, మీ యొక్క వర్కౌట్ని బట్టి
మీరు కనుక మిల్లెట్స్ తినేసి నేను ఇంకా అద్భుతం నాకు ఇంకా షుగర్ రాదు అని అనుకుంటే చాలా తప్పు అనమాట. ఎందుకంటే దే ఆర్ హై కార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్. మిల్లెట్స్ కానీ ఏవైనా సరే, పప్పు అయినా సరే మనకు ప్రోటీన్ ఉంటుంది. మీరు కంపేర్ చేసుకోవాలి ఎంత ప్రోటీన్ ఉంటుంది పప్పులోని, అలాగే ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందని. మీరు పన్నీర్ తీసుకున్నారనుకోండి, అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, దట్ ఈస్ గుడ్. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. కానీ పప్పును తిని నేను ప్రోటీన్ తింటున్నాను అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. అలాగే మిల్లెట్స్ కూడా అంతే. మిల్లెట్స్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది కూడా ఎంత తక్కువే ఉండదు. మనం వైట్ రైస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువే ఉంటుందన్నమాట. సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళందరూ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు చెప్తే నమ్మాలనిపిస్తుంది, నమ్ముతారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్లో స్పీచ్లు ఇస్తారు కాబట్టి మనకి ఏంటంటే మిల్లెట్స్ ఇంకా అద్భుతమైన ఫుడ్ అనిపిస్తుంది అనమాట. నేను కూడా 1 year పాటు మిల్లెట్స్ తిన్నాను. సో నాకు తెలుసు ఏం జరుగుతుందో తింటే. సో మీరు కావాలనుకుంటే మీరు తినండి, బట్ ఐ డోంట్ రికమెండ్ ఇట్ అండ్ ఐ డోంట్ ఈట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.